ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకునేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజ చంద్రకళావతాం తే కుచున్నతే కుంకుమారాకశోనే పుండ్రక్య భాషాం పుష్పబాణాం అస్తే నమస్తే జగదేకమాతా జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. ప్రియ భగవద్బంధులకు భక్తాగ్రేసులందరికీ కూడా నమస్కారం. ఈరోజు వీడియోలో భాగంగా ఏమిటంటే ముఖ్యంగా మేఘాది మీన పర్యంతం ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా వైవాహిక సంబంధ రీత్యా మాంగళ్య దోషములు అంటే మాంగళిక దోషములు ఏమిటి, అలాగే మేషాది మీన పర్యంతము నరఘోష నివారణార్థం పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి, దానికి తగు హోమ ప్రక్రియలు ఏమిటి, అలాగే ఏ రాశుల వారికి ఏ విధంగా నరఘోష దృష్టి ప్రభావం అనేటువంటిది ఉంటుంది, మాంగళిక దోషాలు అనేటువంటి ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మాంగళిక దోషాలు ఎవరైతే అనుభవిస్తున్నారో అలాగే నరఘోష దృష్టి దోష ప్రభావానికి రీత్యా తగు పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మేషరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారు అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే కృత్తిక నక్షత్రం మొదటి పాదం వారు కలిసి మేషరాశి వారు అవుతున్నారు. ఈ రాశి వారి యొక్క జాతక లక్షణాలు కనుక గమనించినట్లయితే వీరికి అందరికీ మంచి చేయాలని చెప్పి మనస్వభావం కలిగినటువంటి వారు, గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులతో మంచి పరిచయాలు కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును. అలాగే చోర ప్రసంగంతో భయపడేటువంటి వారు, మనస్సు చపలచిత్తం, ఎర్రని వర్తలకారమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు, అలాగే శీఘ్ర కోపం కలిగినటువంటి వారు, అలాగే మరి క్రీడారంగం నందు నైపుణ్యం అనేటువంటిది కలిగినటువంటి వారు, పనులందు నేర్పరి కార్యశూరులు, ఇవి వీరి యొక్క జాతక లక్షణాలు. ఇక ఈ రాశివారు ఉత్తమోత్తమైనటువంటి వివాహ ఏమిటి మాంగళిక దోషాలు తొలగిపోవడానికి, నరఘోష దృష్టి దోష ప్రభావములు తొలగిపోవడానికి ప్రతినిత్యం కూడా అనుసంధించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం హ్రీం లక్ష్మీనారాయణాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా 27 సార్లు పఠించండి. ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందండి. అలాగే ఈ మేషరాశి వారు మాంగళిక దోషాలు తొలగిపోవడానికి, నరఘోష దృష్టి దోష ప్రభావాలు తొలగిపోవడానికి మేషరాశి వారు తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అనేటువంటిది తప్పకుండా చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క మూలమంత్రం పఠించడం, అలాగే స్వామివారి యొక్క స్తోత్ర పారాయణం చేసుకోవడం, స్వామివారి నిత్యం ఆరాధన చేసుకోవడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు. ద్వాదశ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ముఖ్యంగా వైవాహిక సమస్యల రీత్యా అనగా మాంగళిక దోషాలు కానివ్వండి, అలాగే నరఘోష దృష్టి దోష ప్రభావము తొలగిపోవడానికి పరిహార మార్గాలలో భాగంగా ముఖ్యంగా ఏమిటి, ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి బావుగా ఉంటుంది, ఉపకరిస్తుంది అనేటువంటిది విషయాలలో భాగంగా ముఖ్యంగా దృష్టి దోషము ద్వాదశ రాశులు ఎవరైతే కలిగి ఉన్నారో వారికి కొన్ని సింటమ్స్ కనబడుతూ ఉంటాయి. ఏంటి, అకస్మాత్తుగా వాహన ప్రమాదాలు జరగడం కానివ్వండి, అలాగే మన ఇంటి ఆవరణలో ఉన్నటువంటి
తులసి చెట్టు ఉంటుంది కదండి, అది ఎండిపోవడం కానివ్వండి, వాడిపోవడం కానివ్వండి, అలాగే వేపుగా పెరిగినటువంటి ఏమిటి పుష్పాలు ఇచ్చేటువంటి ఏమిటి మొక్కలు కానివ్వండి, వృక్షాలు కానివ్వండి, అకస్మాత్తుగా ఎండిపోవడం జరిగిందంటే మీకు తప్పకుండా నరఘోష దృష్టి దోష ప్రభావం ఉన్నట్లయింది. అలాగే ఇక మాంగలిక దోషములు అనగా ఏమిటి అనగా ముఖ్యంగా ఎన్ని రోజులు ప్రయత్నాదులు చేసినా కానివ్వండి, కొందరికి 35 సంవత్సరాలు వస్తుంటాయి, 45 సంవత్సరాలు వస్తూ ఉంటాయి, ఇంకా వివాహం అనేటువంటిది జరగదు. వీరికి 21 ఏళ్ల నుండి మొదలు పెడితే 45 సంవత్సరాల వరకు కూడా వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉండదు. ఏంటి కారణం? దానికి మాంగలిక దోషం అనేటువంటిది ఉంది. అంటే ముఖ్యంగా ఏమిటంటే దీనికి ముఖ్యంగా వివాహం జరగడానికై కొన్ని గ్రహాలు అనేటువంటిది మనకు చాలా యోగకారకంగా ఉన్నాయి. ఏమిటి అవి? కుజ, గురు, శుక్రులు. వీరు శుభంగా ఉన్నట్లయితే మనకు తప్పకుండా ఏమిటి అనుకున్నటువంటి సమయంలో సత్వరంగా వివాహం అనేటువంటిది జరుగుతుంది. అయితే ముఖ్యంగా మాంగలిక దోషాలు ఏర్పడడానికి కారణం ఏమిటి అనగా ఒకటి కుజ దోషం. అంటే ఈయనను ఏమిటి కుజుడు, అంగారకుడు, మంగళుడు అని చెప్పి పిలుస్తారు. అయితే మనం యొక్క భర్త చాట్లో కనుక చూసుకున్నట్లయితే 1, 2, 4, 7, 8, 10, 12 స్థానాలలో కుజుడు ఉన్నట్లయితే కుజ దోషం ఏర్పడుతుంది. ఈ విధంగా ఉన్నట్లయితే కుజుడు యొక్క ప్రభావం పూర్వకంగా ఆలస్య వివాహం కానీ లేదా ద్వికరత్ర యోగం కానివ్వండి, ద్విపత్ని యోగం కానీ కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే శుక్రుడు కూడా నేను చెప్పినటువంటి ఈ స్థానాలలో శుభక్షేత్రాలలో కనుక ఉన్నట్లయితే శుక్రుడు యోగకారకంగా ఉంటాడు. లేదు నేను చెప్పినటువంటి ఈ స్థానాలలో కనుక ఉన్నట్లయితే మరి శుక్రుడు యొక్క దోషం కూడా ఏర్పడి మాంగలిక దోషాలు, ఆలస్య వివాహము, అన్యోన్య దాంపత్యత అనేటువంటిది లోపించడము, సంతాన సౌఖ్యత అనేటువంటిది లభించకపోవడం అనేటువంటివి జరిగేటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే గురువు కూడా మనకు శుభక్షేత్రాలలో ఏమిటి మూల త్రికోణ స్థానాలలో గనక ఉన్నట్లయితే అనగా 1, 5, 9 స్థానాలలో గురువు గనక యోగకారకంగా ఉన్నట్లయితే మీకు తప్పకుండా ఈ మాంగలిక దోషాలు అనేటువంటివి ఏర్పడవు. కాబట్టి ఈ క్షేత్రాలలో కుజుడు, శుక్రుడు నేను చెప్పినట్టుగా 1, 2, 4, 7, 10, 12 స్థానాలలో కుజుడు కానీ శుక్రుడు కానీ ఉన్నట్లయితే మీకు మాంగలిక దోషాలు ఏర్పడతాయి. అలాగే గురువు 1, 5, 9 మూల త్రికోణాలలో కనుక ఉన్నట్లయితే గురువు యొక్క బలం మీకు చాలా మెండుగా ఉంటుంది. కాబట్టి మరి ఈ మాంగలిక దోషాలు అలాగే నరఘోష దృష్టి దోష ప్రభావం తొలగిపోవడానికై పరిహార మార్గాలలో భాగంగా ముఖ్యంగా మాంగలిక దోషాలు తొలగిపోవడానికై ద్వాదశ రాశిలో వారు అందరూ కూడా చక్కగా ఆచరించవలసినటువంటి ప్రక్రియ ఏమిటి అనగా ప్రతి మంగళ శనివారములను కూడా చక్కగా కుజుడి యొక్క ఆరాధన చేయండి. అలాగే కుజగ్రహానికి ప్రీతికరమైనటువంటి కందులు మంగళవారం రోజున కేజింబావు ఎర్రని రంగు గల వస్త్రంతో దానం చేయండి. కుజగ్రహానికి ఆవు నేతితో ఎర్ర ఒత్తితో దీపారాధన చేయండి. ఎర్ర మాందార పూలు కానివ్వండి, ఎర్ర గులాబీ పూలు కానివ్వండి, కుజుడికి కందులతో అష్టోత్తర శతనామ పూజ చేపించి చక్కగా ధూప దీప నైవేద్యములు నివేదన చేసి ఆ రోజు బ్రాహ్మణ యొక్క ఆశీర్వచనం తీసుకోండి. అలాగే ముత్తైదులు కానివ్వండి, దంపతుల యొక్క ఆశీర్వచనం కానీ తీసుకోండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మాంగలిక దోషములు అన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి. అలాగే శనివారం రోజున తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చక్కగా అభిషేకం చేసి గంధ పుష్పాక్షలతో అలంకరణ చేసి ఎర్రని రంగు గల పుష్పాలు స్వామివారికి అర్చించి ఎర్రని రంగు ఒత్తితో ఆవు నేతితో దీపారాధన చేసి చక్కగా ఏమిటి రాహుకు కేతువుకు ప్రీతికరమైనటువంటి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జంట నాగుల రూపంలో ఉంటారు కదా, మరి మినుములు అలాగే ఉలవలతో కూడినటువంటి ఈ గింజలు ఏవైతే ఉన్నాయో
అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రాహుగ్రహ కేతుగ్రహ అష్టోత్తరం చెప్పుకుంటూ చక్కగా ఆ ధాన్యంతో అష్టోత్తరం చేయండి. ధూప దీప నైవేద్యం నివేదన చేయండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా మాంగళిక దోషములు నెరవేరుతాయి, తప్పకుండా తొలగిపోయి మీ యొక్క అభిష్టం నెరవేరుతుంది. అలాగే దుర్గాపరాశక్తి అమ్మవారికి ఏమిటి, శుక్రవారం రోజున కానివ్వండి, ఆదివారం రోజున కానివ్వండి, మంగళవారం రోజున కానివ్వండి చక్కగా కుంకుమార్చన చేయించండి. ఆ కుంకుమార్చన చేసినటువంటి కుంకుమ ఏదైతే ఉంటుందో అది ప్రతి నిత్యము కూడా నుదుట ధరించండి. విధంగా చేసుకోవడం వలన మాంగళిక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ యొక్క సమస్యలు పూర్తిగా తొలగిపోవడానికి మరి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఇక మాంగళిక దోషాలు తొలగిపోవడానికి కుక్కి సుబ్రహ్మణ్యం కానివ్వండి, శ్రీకాళహస్తి కానివ్వండి, మరి వెళ్ళి అక్కడ ఒకసారి కాలసర్ప దోష నివారణ పూజ చేయించుకోవడం కానివ్వండి, అలాగే మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం కానివ్వండి, ఈ విధంగా చేసుకోవడం వల్ల పూర్వకంగా మంచి ఉత్తమోత్తమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితాలు పొందుతాయి. అలాగే మోపీదేవి యొక్క క్షేత్ర సందర్శనం చేసుకోవడం, అక్కడ స్వామివారి యొక్క ఆరాధన చేసుకోవడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందుతారు. అలాగే మాంగళిక దోషాలు తొలగిపోవడానికి అంగారగ్రహ యొక్క మూలమంత్ర హవనము, సర్పసూక్త మూలమంత్ర హవనము కనుక హోమము ఈ ప్రక్రియలు జరిపించి వాటికి తగు రీత్యా దశాంశ క్షీరతర్పణములు చేయించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి యోగ కారకమైనటువంటి ఫలితములను తప్పకుండా మీరు అనుభవిస్తారు. అలాగే ఇక దృష్టి దోష పరిహారార్థమై పరిహార మార్గాలలో భాగంగా ఏమిటనగా, దృష్టి దోషం ఉన్నట్లయితే మీకు నేను చెప్పినటువంటి ఏమిటి పరిస్థితులు మీ ఇంట్లో కనుక కనబడుతున్నట్లయితే ప్రతినిత్యము కూడా గల్ల ఉప్పు ఉంటుంది కదండి, రాక్ సాల్ట్, అది నీళ్ళలో వేసి చక్కగా ప్రతి నిత్యము ఇల్లు తడవండి. అలాగే ప్రతి నిత్యము కూడా ఇంట్లో ఒక 41 రోజుల పాటును కూడా ఇంట్లో పచ్చకర్పూరంతో ధూపం వేయండి. అలాగే 41 రోజుల పాటును కూడా ప్రతి నిత్యం మీ ఇంటి యొక్క గుమ్మం దగ్గర 2 నిమ్మకాయలు కోసి చక్కగా ఒకటి పసుపులో ఒకటి కుంకుమలో అద్ది ఆ గడపకు అనగా గుమ్మానికి అటువైపు ఇటువైపు ఒకటి చక్కగా పెట్టండి. అలాగే ప్రతి నిత్యం తెల్లవారు భారీగా ఇలా వేస్తూ ఉండండి. విధంగా చేసినట్లయితే దృష్టి దోష ప్రభావం తొలగిపోతాయి. అలాగే దృష్టి దోష ప్రభావం ఇంకా పూర్తిగా తొలగిపోవడానికి ప్రతి నిత్యము కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క మూలమంత్రాన్ని జపించండి. అలాగే మీకు వసతి ఉన్నట్లయితే ఇంట్లో ఉగ్ర నరసింహ స్వామి వారి యొక్క మూలమంత్ర హోమం ఒకసారి చేపించండి. ఈ విధంగా చేపించినట్లయితే సమస్త నరఘోష, దృష్టి దోష, శత్రుబాధ అన్నీ కూడా నివారణ అవుతాయి. అలాగే దీంతో పాటుగా ప్రతి నిత్యము కూడా 41 రోజుల పాటును కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క మూలమంత్ర పఠనం చేయండి. వీలైతే సుందరకాండ పారాయణం చేయండి. అలాగే హోమము కనుక చేయించదలుచుకున్నట్లయితే ఆంజనేయ స్వామి వారి యొక్క ఉత్సవమూర్తికి చక్కగా అభిషేకం అనేటువంటిది నిర్వహించి చక్కగా అష్టోత్తర మరి నాగవల్లి పత్రయుక్త అనగా ఏమిటి తమలపాకులతో 108 తమలపాకులు స్వామివారికి అష్టోత్తరం అనేటువంటిది చేయించి మరి స్వామివారి యొక్క మూలమంత్ర హోమం అనేటువంటిది చేయించి బ్రాహ్మణ భోజనం కనుక ఆ రోజున చేయించినట్లయితే మీకు సమస్త శత్రుబాధలు కానివ్వండి, రుణబాధలు కానివ్వండి, నరఘోష, దృష్టి దోష ప్రభావం కానివ్వండి, మరి వీటి రీత్యా మీకు తగు ఉపశమనం వెంటనే లభిస్తుంది. ఈ విధంగా చేసుకోండి. ఉత్తమోత్తమైనటువంటి మరి యోగకారకమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందండి.